ఒకరోజు అడవిలో భయంకరమైన వాన పడుతుంది. ఒక మేక తడిచిపోకుండా ఉండడానికి దగ్గరలో ఉన్న ఒక చీకటి గుహలోకి వెళ్తుంది. ఆ గుహ నిజానికి ఒక క్రూరమైన పులిది. కాసేపటికి వాన వెలిసింది. మేక బయటకు వెళ్దామనుకునే లోపే పులి గుహలోకి రావడం చూస్తుంది. మేకకు గుండాగినంత పనవుతుంది. అయ్యో, ఇప్పుడు పారిపోలేను, పులికి భయపడితే చస్తాను, ఏదో ఒక నాటకం ఆడాలి అని మేక ధైర్యం తెచ్చుకుంటుంది. మేక చీకట్లో నుండి తన గొంతును మార్చి గంభీరంగా అరుస్తుంది. గంభీరంగా మేక, ఎవరది? నా గుహలోకి వచ్చే ధైర్యం ఎవరికుంది అని అంటుంది. పులి ఉలిక్కిపడి ఆగుతుంది. ఎవరు నువ్వు? ఇది నా గుహ అంటుంది పులి. దానికి మేక హహహ అని పెద్దగా నవ్వుతూ, నేను పులులు తినే రాక్షసుణ్ణి. సాక్షాత్తు శివుడు వరం వల్ల పుట్టాను. నేను ఇప్పటికీ 99 పులులను చంపి తిన్నాను. ఆకలిగా ఉంది. నువ్వే నా 100వ పులివి అవుతావు. రా, దగ్గరికి రా అని గట్టిగా అరుస్తుంది. మేక తన కొమ్ములతో నేలను గీరుతూ వింత శబ్దాలు చేస్తుంది. చీకట్లో మేక నీడ రాక్షసుడిలా కనిపిస్తుంది. పులి నిజంగానే ఎవరో రాక్షసుడనుకొని ప్రాణభయంతో వెనక్కి తిరిగి పరుగు లంకించుకుంటుంది. పులి ఆయాసపడుతూ పరిగెత్తుతుంటే దారిలో ఒక తెలివైన నక్క ఎదురుపడుతుంది. ఏంటి పులిరాజా, అంత భయంగా పరిగెడుతున్నారు అని అడుగుతుంది నక్క. అమ్మో, నా గుహలో ఒక పులులు తినే రాక్షసుడున్నాడంట. వాడు 99 పులులు తిన్నాడంట. పారిపో అని అంటుంది పులి. నవ్వుతూ నక్క, రాక్షసుడా, పులులు తిండమా? అదంతా అబద్ధం రాజా. అది ఖచ్చితంగా ఏదో జిత్తులు మారి జంతువు అయి ఉంటుంది. పదండి వెళ్ళి చూద్దాం, మీకు తోడుగా నేనుంటాను కదా అని అంటుంది నక్క. పులికి నమ్మకం కుదరదు. వద్దు, ఒకవేళ ఆపద వస్తే నువ్వు పారిపోతావు, నేను చస్తాను అంటుంది. దానికి నక్క, అలా అయితే మనిద్దరం తోకలు ముడివేసుకుందాం. అప్పుడు నేను మిమ్మల్ని వదిలి పారిపోలేను కదా. పులి ఒప్పుకుంటుంది. ఇద్దరూ తోకలు ముడివేసుకొని గుహ వైపు బయలుదేరతారు. గుహలో ఉన్న మేక పులి మరియు నక్క కలిసి రావడం చూస్తుంది. నక్క ప్లాన్ వల్లే పులి మళ్ళీ వస్తుందని మేక గ్రహిస్తుంది. ఇప్పుడు మేక భయపడలేదు, మరింత తెలివిగా ఆలోచించింది. వాళ్ళు గుహద్వారం దగ్గరికి రాగానే మేక నక్క వైపు చూస్తూ గట్టిగా అరుస్తుంది. ఓరి మోసకారి నక్క, నీకు ఏం చెప్పి పంపాను? నా ఆకలి తీర్చడానికి 2 పులులు తీసుకురమ్మని పంపిస్తే ఈ యొక్క ముసలి పులిని తీసుకొచ్చావేంట్రా? ఛీ, దీనివల్ల నా ఆకలి తీరుతుందా అని మేక గర్జిస్తుంది. ఆ మాట వినగానే పులి గుండె జారిపోయింది. ఓరి ద్రోహి నక్క, నువ్వు ఆ రాక్షసుడివి ఏజెంట్వా? నన్ను బలివ్వడానికి తీసుకొచ్చావా అని పులి అనుకుంటుంది. అంతే, పులి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీస్తుంది. తోకలు ముడివేసి ఉండడంతో పాపం నక్కని కూడా ఈడ్చుకుంటూ రాళ్ళల్లో ముళ్ళల్లో పరిగెడుతుంది. నక్క, ఆగండి బాబోయ్, అది మేక అని అరుస్తున్నా పులి వినదు. మేక గుహ బయట నిలబడి హాయిగా నవ్వుకుంటూ, శారీరక బలం ఉంటే సరిపోదు, సమయస్ఫూర్తి ఉండాలి అని చెప్పి తన దారిన తను వెళ్ళిపోతుంది.